ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో మరమరాలతో చాక్లెట్ చేసుకుందామా. మరమరాలంటే గుర్తొచ్చేది చాటు, ఇడ్లీ, దోశ. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చాక్లెట్ చేసుకోండి. క్రిస్పీగా ఉండి పిల్లలైతే మటుకు చాలా ఇష్టంగా తింటారు. ఈ చాక్లెట్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా. ఒక కప్పు నిండా మరమరాలు తీసుకోండి. ఈ రెసిపీకి పచ్చి మరమరాలు కాకుండా మరమరాలను వేయించి తీసుకుంటే చాక్లెట్ అనేది క్రిస్పీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టుకున్న మరమరాలు వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మరమరాలను పట్టుకొని నొక్కారంటే పౌడర్లో అయిపోతే క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే పెట్టేసండి. చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకుందాం. మరుగుతున్న వాటర్లోకి ఇలా స్టాండ్ పెట్టేసి ఒక గిన్నెలోకి ఏదైనా చాక్లెట్ తీసుకోవచ్చండి. దాంట్లోకి కొద్దిగా బటర్ తీసుకొని మూత పెట్టేసి ఆ వేడికి కొద్దిసేపు ఉంచేటప్పటికి చాక్లెట్ అనేది ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన చాక్లెట్లోకి 1 స్పూన్ దాకా కోకో పౌడర్ అనేది వేసుకుంటున్నా. కోకో పౌడర్ మీకు వద్దు అనుకుంటే, మీరు కావాలి అనుకుంటే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. అలానే కాస్త రుచిగా ఉండడానికి న్యూట్రెల్లను కూడా వేస్తున్నా 1 స్పూను. కొద్దిగా తేనెను కూడా వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చాక్లెట్ మిక్స్లోకి బాగా కలిసేలాగా స్పూన్ తోటి కలిపేసుకోండి. మీరు చాక్లెట్ అనేది ఇంకా కావాలి అనుకుంటే కంప్లీట్గా ఎక్కువ చాక్లెట్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా చాక్లెట్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మంచిగా క్రీమీగా అయితే రెడీ అవ్వాలి. ఇలా రెడీ అయిన చాక్లెట్ మిక్స్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్న మరమరాలను వేసుకొని స్పూన్ తోటి అడుగు నుంచి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ మరమరాలకి ఆ చాక్లెట్ మిక్స్ అంతా పట్టేలాగా స్పూన్ తోటి అడుగు నుంచి పక్కకి ఈ విధంగా ఈవెన్గా అంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి, మరమరాలకి చాక్లెట్ మిక్స్ అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా ఒక ట్రే తీసుకొని ముందుగానే మనం కలిపి పెట్టుకున్న మరమరాల మిక్సర్ని అంతటినీ కూడా ఈ ట్రేలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా వేసుకున్నాక స్పూన్ తోటి ఫ్లాట్గా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ వేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి చక్కగా పీసెస్ బాగా వస్తాయి. ఎక్స్ట్రాగా ఏమైనా చాక్లెట్ సిరప్ మిగిలిపోతే దాన్ని కూడా వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చేతితోటి జెంటిల్గా ఒకసారి అయితే ప్రెస్ చేసేసుకోండి. కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేశారంటే చాక్లెట్ బార్ అనేది ఇంకా బాగుంటుంది. చూశారు కదా, ఇలా వేసుకున్న తర్వాత కంప్లీట్గా పూర్తిగా డ్రై అయ్యే వరకు ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టేసేయండి. ఒక 1 అవర్ తర్వాత చాక్ తీసుకుని మీకు నచ్చిన సైజులో పీసెస్గా అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇలా అడ్డంగా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. సైజ్ అనేది ఇష్టం అండి. మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసేసుకోవడమే. చూశారు కదా, మరమరాలతో చాక్లెట్ తయారు చేయడం ఇంత ఈజీగా అనిపించేసిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోస్కి అయితే చేరుతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ బార్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీనిపైన కొద్దిగా ఎండు కొబ్బరి తురుముని వేసుకున్నారంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరమరాలతో చాక్లెట్ని మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.